సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీ గురుభ్యో నమః. సుందరకాండలో మరొక అద్భుతమైనటువంటి భాగంలోకి ప్రవేశిస్తూ నిన్నటి వరకు మనం చూసినటువంటి హనుమ లంకా నగరాన్ని అన్వేషిస్తూ రావణాసురుని చూడడం, మండోదరిని చూడడం, అలాగే రావణ అంతఃపురంలోని కాంతలనందరినీ కూడా చూడడం, తర్వాత సీతాదేవి జాడ ఎంతకు దొరకకపోవడంతో మనస్తాపానికి గురై మరి సీత దొరుకుతుందా దొరకదా అనే ఆలోచనతో కొంత వైక్లభ్యాన్ని పొంది మళ్ళీ తనకు కలిగిన శుభసూచకాలను చూసి సీతాదర్శనం కలుగుతుంది అనే ఒక ఆలోచనతో బయలుదేరి అశోకవనంకు చేరుకున్నవాడై ఒక శింషుప వృక్షం మీద కూర్చొని ఉండగా కింద ఒక స్త్రీమూర్తి కనిపించింది. ఆమె పూర్తి శరీరం అంతా కూడా బలహీనంగా ఎన్నో రోజులు ఉపవాసం ఉండి తన శరీరం అంతా కూడా ఒక బలహీనమైనటువంటి స్వరూపంతో మంచి తేజవంతమైనటువంటి ముఖవర్చస్సుతోటి తపస్సు వల్ల మంచి వర్చస్సు కలిగినటువంటి ఆ జగన్మాత స్వరూపాన్ని చూసి నార చీరలు ధరించినటువంటి సీతాదేవిని వీక్షించి ఈమె సీతాదేవి అని నిశ్చయించుకోవడానికి ఆలోచిస్తుండగా అనేక మంది రాక్షస కాంతలంతా కూడా ఆమె చుట్టూ చేరి కోలాహలంగా రావణాసురుణ్ణి వివాహం చేసుకోమని అనేక రకాలుగా ఆమెను హెచ్చరిస్తూ ఉన్నారు. మరి ఇదంతా చూసి హనుమ మనస్సంతా కూడా మరి ఈమె సీతాదేవి అనే ఒక ఆలోచనకు రావడం, మరి తర్వాత జరిగే విషయాలన్నీ ఇప్పుడు చూద్దాం. అక్కడ కనిపించినటువంటి సీతాదేవి స్వరూపం ఎలా ఉంది అంటే బాగా మాసిపోయినటువంటి నారచీర, అనేక రోజులుగా శౌచాది కార్యక్రమాలు ఆచరించకపోవడం వల్ల మాలిన్యాన్ని పట్టినటువంటి వస్త్రాలు, తర్వాత ఆమె శిరోజాలంతా కూడా నల్లటి రూపంతో మంచి సౌందర్యవంతమైనటువంటి నేత్రాలతోటి శరీరం అంతా కూడా ఎన్నో రోజులు ఉపవాసం ఉండడం వల్ల చిక్కి శల్యమై ఉంది. కానీ ఆమెలో తపస్సు వల్ల కలిగిన జన్మతః కలిగినటువంటి సౌందర్యం మాత్రం చాలా అద్భుతంగా ఉండటం. అది చూసి హనుమ ఈమె జగన్మాత అని ఒక నిర్ణయానికి వచ్చాడు. వచ్చి మరి సీతాదేవి యొక్క ఆ పరిస్థితిని చూసి హనుమ కళ్ళల్లో నీళ్లు తిరిగాయట. సాక్షాత్తు దశరథ మహారాజు యొక్క కుమార్తె అయినటువంటి తన ఇష్టము ప్రేరణతో కలిగినటువంటి జన్మను మట్టిలో నుంచి అంటే నాగలి చాటుకు పుట్టినటువంటి ఆ సీతాదేవి ఐశ్వర్యంలో పెరిగి జనక మహారాజు దగ్గర పరాజయమంటూ తెలియనటువంటి ఆ దశరథ మహారాజు దగ్గర కోడలిగా ఉండి అరవీర భయంకరమైనటువంటి పరాక్రమం కలిగిన రామలక్ష్మణుల దగ్గర రక్షణలో ఉన్న సీతాదేవిగా ఇన్ని కష్టాలు అని చెప్పేసి ఆలోచిస్తున్నాడు. నిరంతరము పంచభక్ష పరమాన్నాలతో ఆహారాన్ని స్వీకరిస్తూ రాజభవనంలో అయోధ్య మహాసామ్రాజ్యంలో ఉండాల్సినటువంటి సీతాదేవి ఈరోజు ఇక్కడ ఈ దీనావస్థలో అశోక వనంలో శింషుప వృక్షం మీద కూర్చొని ఉంది అని చెప్పేసి మనస్సంతా కూడా ఆయన హనుమ ఏదో రకమైన బాధతో చింతిస్తున్నాడు. అలాగే అరవీర భయంకరమైన ఆ రామచంద్రుడు తలుచుకుంటే ఈ బ్రహ్మాండాన్ని శాసించగలడు. అలాంటి రాముడి ధర్మపత్ని అయినటువంటి సీతాదేవి ఇంత కష్టాల్లో ఉన్నది అని చెప్పేసి ఆలోచిస్తూ ఆ సీతాదేవి ఎంతో సౌందర్యవతి, మంచి గుణము, అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి సీతాదేవిని చూసి మనస్సంతా కూడా బాధాతృప్తంగా ఉండగా అక్కడ ఉన్న స్త్రీలందరినీ అలాగే తాను వెతుకుతూ వచ్చినప్పుడున్న స్త్రీలందరి స్వరూపాలను ఆయన ఒకసారి గుర్తు తెచ్చుకున్నాడట. ఏకాక్షి, ఒంటి కన్ను కలది, ఏకకర్ణి, ఒకే కన్ను ఒకే చెవు గలది, అలాగే దీర్ఘముఖి, పొడవైన ముఖం గలది, ఇట్లా చాలా రకాల స్వరూపాలు ఇందులో చెప్పబడింది. రాక్షస కాంతల స్వరూపాలన్నీ కూడా అలాగే ఏనుగు ముఖం వంటిది, సింహముఖం వంటిది, గజముఖ పంది ముఖం వంటిది, అలాగే గుర్రం ముఖం వంటిది, గాడిద ముఖం వంటిది, ఇట్లాంటి స్త్రీలందరూ కూడా ఉన్నారట. వాళ్ళందరూ ఆమె చుట్టూ చేరి ఆమెను చాలా ఇబ్బందిగా పరశజాలంతో మాట్లాడుతున్నారు. అదంతా చూసి హనుమ మరి
తొందరగా సీతాదేవిని రాముడి దగ్గరికి చేర్చాలి అని అనుకుంటూ ఉండగా అక్కడికి శత్రుభయంకరుడైనటువంటి అలాగే అత్యంత పరాక్రమమైనటువంటి ఆ రావణాసురుడు తన సభామండపం నుంచి బయలుదేరి ఆ యొక్క ఉదయాన్నే లేచి అంతఃపురంలో ఆ అలసిన శరీరంతో స్నానాది క్రతువులు చేయకుండా ముందు కామ కోరికలతోటి అంటే సీతాదేవి యందు అనురక్తతతో ఎలాగైనా ఈరోజు సీతను ఒప్పించాలి అని ఒక ఆలోచనతో బయలుదేరి చుట్టూ ఒక 100 మంది అంతఃపుర స్త్రీలను తీసుకొని వస్తున్నాడట. నేను నా మాట ఒప్పుకోకపోతే మీరైనా ఒప్పించండి అని చెప్పేసి వాళ్ళని తీసుకొస్తున్నాడట. మరి ఆ సీతాదేవి యొక్క శక్తి మనందరికీ తెలిసిందే. ఆమె అగ్నిపునీత, ఆమె అలాంటి పాతివ్రత్య ధర్మం ఉన్నటువంటి సీతాదేవి ఇలాంటి మూర్ఖుల మాటకు లొంగదు. అయినా కూడా రావణాసురుడు తన 100 మంది స్త్రీలతో వచ్చి అక్కడ ఎలా వస్తున్నాడు అంటే చుట్టూ నక్షత్రాలతో కూడినటువంటి చంద్రుడు మబ్బుల చాటు నుంచి వస్తున్నట్టు నల్లటి మేఘం లాంటి రూపంతో, మేఘం ఎలా ఉంటుంది, నల్లటి మేఘం, అలాంటి భయంకరమైన రూపంతో శత్రుకర్షణుడుగా అంటే అత్యంత పరాక్రమంతో భారీ శరీరంతో ఆయన వస్తూ ఉన్నాడట. అలాగే 100 మంది స్త్రీలను చుట్టూ తీసుకొని సుగంధాలు, లేపనాలు, పండ్లు ఇలా నానా ద్రవ్యాలను తీసుకొని అలాగే కొందరు స్త్రీలు జలపాత్రలను తీసుకొని వస్తున్నారట. ఇవన్నీ తీసుకొని చుట్టూ ఉన్న స్త్రీలతోటి నడుచుకుంటూ అశోకవనంలోకి వస్తుంటే ఆ యొక్క మదగజము ఎలా అయితే చుట్టూ ఉన్న ఆడగజాలతో వస్తుందో అలాగే గోమందలో ఆబోత ఎలా ఎద్దు ఎలా వస్తుందో అలా అంతమందిలో ఆ యొక్క రావణాసురుడు వస్తున్నాడట. అది చూసి అదంతా కూడా ఆ దృశ్యమంతా కూడా చూసి హనుమ అనుకున్నాడట, ఇంతటి పరాక్రమవంతుడు ఇలాంటి గుణము వల్ల శోభను కోల్పోతున్నాడు, తన పతనాన్ని తానే తెచ్చుకుంటున్నాడు అని మనస్సులో అనుకొని హనుమ అదే శింశుపా వృక్షం మీద చుట్టూ పూలతోటి నిండినటువంటి ఆ శింశుపా వృక్షం పూలతో కప్పబడి ఒక పూల పర్వతంలాగా ఏర్పడి అలా కూర్చొని ఆ జరుగుతుందంతా చూస్తున్నాడట. ఎందుకంటే ఆయన సీతాదేవి అతన్ని ఇంకా నమ్మడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి రావణాసురుడు రాకను అది గమనించింది. తర్వాత అప్పుడు రావణాసురుడు అంతమందితో వచ్చి ఆ సీతాదేవిని ఈ విధంగా చెప్తున్నాడు, ఓ సీత, ఈ భూమండలంలో నన్ను ఎదిరించగలిగినటువంటి శక్తి, పరాక్రమము, ధైర్యము ఎవరికీ లేదు. ఈ అఖండ బ్రహ్మాండంలో నాలాంటి పరాక్రమవంతుడు ఎవరూ లేరు. ముల్లోకాలను జయించేవాడు, ఇంద్రాది పదవులను కూడా నా కాలి కింద ఉంచుకున్నవాడను. అలాంటి పరాక్రమం ఉన్న నన్ను వరించుము. ఈ యొక్క అద్భుతమైనటువంటి లంకా నగరాన్ని పట్టమహిషిగాను ఉండు అని చెప్పేసి ఆ సీతాదేవిని కోరుతున్నాడు. అలాగే ఇంతటి జనక మహారాజు పుత్రికవు నువ్వు, నీవు ఇలాంటి దురవస్థలో ఉండాల్సిన అవసరం లేదు. నీకు కావలసిన సదుపాయాలన్నీ కూడా నేను ఇస్తాను. నీకు ఎలా ఉండాలంటే అలా ఉండవచ్చు. మీ జనక మహారాజు కావలసిన మాణిక్య రత్నాదులు, పుష్పక విమానం లాంటి అద్భుతమైనటువంటి విమానాలు ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి. ఏది కావాలంటే అది ఆ జనక మహారాజుకు నేను పంపిస్తాను, నీవు నా వశం కమ్ము అని చెప్పేసి అంటున్నాడు. అలాగే ఇలాంటి నారచీరలు కట్టుకోవడం, ఇలా మాలిన్యంతో ఉండడం వల్ల నా మనస్సు ముక్కలవుతుంది, నా హృదయం బాధగా ఉంటుంది. నీవు సౌందర్యవతివి, అనేక రత్నాలతో యవ్వనంగా ఉన్నావు, మంచి అద్భుతంగా సిద్ధమైతే అది చూసి నేను ఆనందిస్తాను అని చెప్పేసి నా దగ్గర ఉన్న మణులు, మాణిక్యాలు, రత్నాలు, ఆభరణాలు ఇవన్నీ చూడు. విశ్వకర్మాది ఎంతోమంది తయారు చేసినటువంటి అద్భుతమైనటువంటి శిల్పాలు అలాగే ఆభరణాలు ఉన్నాయి నా దగ్గర, అవన్నీ ధరించు. నీకు కావాల్సింది ఈ బ్రహ్మాండంలో ఏదైనా నేను సాధించి పెడతాను అని చెప్పేసి ఆమెను ప్రలోభ పెడుతున్నాడు. అలాగే ఆమె శరీర యొక్క అవస్థను చూసి ఆ లంకాధిపతి అయినటువంటి రావణాసురుడు ఎంతో బాధతో, నీలాంటి సౌందర్యవతి ఇలాంటి శిక్షలు వేసుకోవడం సబబు కాదు. రాముడు పరాక్రమవంతుడు నువ్వనుకుంటున్నావు, నా ముందర రాముడి పరాక్రమం ఎందుకో పనికిరాదు. నేను
ఆ రాముణ్ణి సంహరిస్తాను వచ్చినా కూడా, కాబట్టి నువ్వు నా వశము కమ్ము అని చెప్పేసి అనేక రకాలుగా ఆమెను ప్రలోభ పెడుతున్నాడు. అది చూసి సీతాదేవి దీర్ఘంగా నిట్టూరుస్తూ బాధపడుతూ, ఓ రావణ, రాముడు అత్యంత పరాక్రమవంతుడు, ఆయన ముందు ఈ బ్రహ్మాండంలో ఎవరూ నిలవలేరు, ఆయన పరాక్రమం ముందు నువ్వెంత, నువ్వు వట్టి గడ్డి పరకతో సమానము అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి గడ్డి పరకను తీసి చూపించింది. సైగలతోనే ఆమె మాటతో ఒక గడ్డి పరకను చూపించగానే రావణాసురుడి యొక్క అహం చాలా దెబ్బతిని అనేక రకంగా క్రూర వాక్యాలు మాట్లాడుతున్నాడు. ఇది లంకా నగరంలో సీతాన్వేషణ కోసం బయలుదేరిన హనుమ ఇదంతా పైన శింష్పా వృక్షం మీద కూర్చుని చూస్తున్నారు. ఇక్కడ మనం గమనించాలి, మరి సీతాదేవి అంత పాతివ్రత్య ధర్మం ఉన్నది, అలాగే అంత శక్తివంతురాలు. మరి ఆ శక్తి వల్ల రావణాసురుణ్ణి ఏదైనా శపించడం కానీ సంహరించడం కానీ చేయొచ్చు కదా అంటే, భర్త యొక్క ధర్మం భార్యను కాపాడు. రాముడి యొక్క పరాక్రమ నిరూపణ కావాలి. రాముడు ధర్మాన్ని నిలబెట్టడానికి అవతరించినటువంటి అవతార పురుషుడు కాబట్టి ఆ రామో విగ్రహాన్ ధర్మ అని చెప్పి సూక్తికి ఆయన ప్రతిరూపం కాబట్టి, ఆయన నిదర్శనం కావాలి కాబట్టి ఆమె ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అందుట్లో రావణాసురుడు కూడా అత్యంత అల్పుడేం కాదు, ఆయన పరాక్రమవంతుడు, ఆయన తపశ్శాలి, అత్యంత పరమ శివభక్తుడు. ఇంకొకటి, రావణాసురుడు ఈ రోజుకు మనం చేస్తున్న మహన్యాసాధికాలు ఆ రావణాసురుడి కృతమే. సామవేదంలోంచి ఉద్భవించిందంతా కూడా రావణ కృతమే కాబట్టి అలాంటి వాడు మరి లోక కంటకుడైనప్పుడు శిక్షించాల్సింది శ్రీమన్నారాయణుడే కాబట్టి ఆ రూపంలో వచ్చాడు. కానీ ఇక్కడ ఎక్కడా కూడా మనకు ధర్మ నిరూపణంలో మానవ మాతృడిగానే రాముడు దర్శనమిస్తాడు. అందుకే ఆయన శక్తి మహిమలు ఎక్కడా చూపించాడు, పరాక్రమం మాత్రమే చూపిస్తాడు. కాబట్టి మనిషి కూడా ధర్మ మార్గంలో నడుచుకునేటప్పుడు ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి. వాటన్నిటిని ఎదుర్కొని సరైన మార్గంలో నడుస్తూ, అలాగే ధర్మాని కోసం మన జీవితాన్ని త్యాగం చేసిన వాడే నిజమైనటువంటి దేవుడిగా మిగిలిపోతాడు. అదే రామచంద్ర పరబ్రహ్మ మనకు చూపిస్తున్నాడు. కాబట్టి తప్పకుండా సుందరకాండలో ఇంకా అద్భుత ఘట్టాలు ఉన్నాయి, అవన్నీ చూస్తూ మీరు తరించండి. అద్భుతమైనటువంటి ఇందులో ఉన్న ధర్మశాస్త్ర శ్లోకాలు కానీ, మనకు నిరంతరం ఉపయోగపడే కొన్ని శ్లోకాలు ఉన్నాయి, అవి రీల్స్ రూపంలో పెట్టడం జరుగుతుంది, అవి కూడా చూడండి. మరి స్వస్తి ప్రజాభ్యా పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహీష గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో